సంగం మండలం వుడ్ హౌస్ పేట, తరుణువాయి, చెన్నవరప్పాడు, తలుపులూరుపాడు, కొరిమెర్ల గ్రామాలలో ఆయన ప్రజాగళం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పలువురు నాయకులు భారీ గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు విడుదల చేసిన 6 సూత్రాల ప్రణాళిక ప్రజలకు ఎంతో ఉపయోగకరమని అన్నారు. నన్ను ఎమ్మెల్యేగా, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎంపీగా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే 4000 పింఛన్ ఇస్తామని చెప్పారు. వికలాంగులకు 6000 పింఛన్ ఇస్తామని పేర్కొన్నారు. వాలంటీర్లు ఎవ్వరూ రాజీనామాలు చేయొద్దని, టీడీపీ అధికారంలోకి రాగానే న్యాయం చేస్తామని సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఆరం రంగమయూర్ రెడ్డి, టీడీపీ మండల కన్వీనర్ గుండ్లపల్లి శ్రీనివాసులు యాదవ్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాలం బుజ్జిరెడ్డి, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీధర్, మాజీ జడ్పీటీసీ చంద్రశేఖరయ్య, బాణా శ్రీనివాసులు రెడ్డి, రాజేష్ రెడ్డి, ఉక్కాల శ్రీనివాసులు, షేక్ బాబు, రత్నయ్య తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకి మంచి ఆలోచించండి. మన జిల్లా మొత్తానికే పునర్వైభవం. ప్రభుత్వం వచ్చాక, జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక 89 లక్షల రేషన్ కార్డులని 63 లక్షలకి కుదించేశాడు అని చెప్పి మనం చేస్తున్నాం. అంటే ఈ మధ్యలో ఉన్న 36 లక్షల మందికి అసలు రేషను లేదు, పెన్షను లేదు. ఈ పెన్షన్ రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత 3000 రూపాయలు ఇస్తానని చెప్పిన జగన్ రెడ్డి 5 సంవత్సరాలు విడతల వారీగా చేసి 250, 200 చేసి ఈరోజు చివరి 5వ సంవత్సరం వచ్చేటప్పటికి నేను 3000 ఇచ్చాను కదా అన్నాడు. కాబట్టి ఇవాళ ఆ పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు గారు గతంలో 200 ఉన్న పెన్షన్ని గుర్తు చేసుకోండి, ఒకే రోజు 2000 రూపాయలు చేసి ఇచ్చాడు. అంతేకాదు, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడం అంటే ఇంకా 3 నెలలు పడుతుంది ప్రభుత్వం రావడానికి, జూలై మాసంలో. అయితే ఆయన ఇప్పుడే ప్రకటించాడు కాబట్టి ఏప్రిల్లో ఇవ్వాల్సిన 1000, మే మాసంలో ఇవ్వాల్సిన 1000, జూన్ మాసంలో ఇవ్వాల్సిన 1000, 3000 కలిపి జూలై మాసంలో ఇచ్చే 4000 తోటి 7000 రూపాయలు పెన్షన్ ఒకే రోజు. రేపు తెలుగుదేశం అధికారంలోకి రాగానే వికలాంగులకి 6000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా సంక్షేమాన్ని ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. మీ వాలంటీర్లు, ఈ వాలంటీర్లని నెలకు 5000 రూపాయలు జీతం, 5000 30 రోజులుగా 5000 అంటే ఏమైంది? 160 రూపాయలు అయింది. 160 రూపాయల కూలి పద్ధతిన పని చేయించుకొని ఇవాళ మీరు రాజీనామా చేయండి అంటున్నాడు పెద్ద మనిషి. రాజీనామా చేస్తే రేపు ఆయన వచ్చాక నేను మళ్ళీ ఇస్తానంటున్నాడు. ఎందుకు? ఈ 20 రోజులు వాళ్ళ చేత మళ్ళీ కూలి పని చేయించుకోవడానికి.
ఇది వాళ్ళ వెతుగడ. నేను అందుకని వాలంటీర్లు ఎవరైనా ఉంటే మనవి చేస్తున్నా, ఏ ఒక్కరు కూడా రాజీనామా చేయొద్దు. మీరు నిజాయితీగా మీ పని మీరు చేసుకోండి. రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాగానే పనిచేయదు, ప్రభుత్వం పనిచేయండి. అది నేను మిమ్మల్ని కోరేది. ఇది ఇవాళ తెలుగుదేశం ప్రణాళిక. నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను.